ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి వీలు లేకుండా లీగల్ గా అడ్డుకట్ట వేస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు 100% భరోసాతో లీగల్ ఇమ్యూనిటీ కల్పించేలా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముచ్చెర్ల పరిసరాల్లో సేకరించిన వేల ఎకరాల భూమి కేవలం గ్రీన్ ఫార్మా సిటీ కోసం అనే నిబంధనను సవరిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనిని ఎకో ఫ్రెండ్లీ మల్టీపర్పస్ మెగా ప్రాజెక్టు కింద ఆల్టర్నేటివ్ అండ్ హయ్యర్ పబ్లిక్ పర్పస్ గా మార్చనున్నారు. సెక్షన్ల వారీగా నిబంధనల సవరణకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. కేబినెట్ భేటీలో ఈ మార్పులకు త్వరలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న భూసేకరణ కేసులకు సంబంధించి ప్రభుత్వం తరపున సరికొత్తగా సవరించిన అఫిడవిట్ ను దాఖలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. 7 మండలాలు 56 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తోంది. 100 కోట్ల పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ సంస్థలకు సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ ద్వారా శాశ్వత యాజమాన్య హక్కులను బదిలీ చేయనున్నారు. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీ తీసుకురానున్నారు. దీని ద్వారా పెట్టుబడిదారుల్లో అభద్రతా భావం తొలగిపోనుంది. కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చట్టపరమైన గ్యారంటీ ఇవ్వనున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత తదుపరి వచ్చే ప్రభుత్వం ఏకపక్షంగా ఆ హక్కులను రద్దు చేయడం సాధ్యం కాదు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో ఈ భూములకు సంబంధించిన ల్యాండ్ యూజ్ జోనింగ్ ను ఫార్మా జోన్ నుంచి మల్టీపర్పస్ ఐటీ అండ్ కమర్షియల్ జోన్ గా మార్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా నడుస్తోంది. తక్కువ పరిహారం పొంది అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న స్థానిక రైతులకు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేసిన ప్లాట్లను కేటాయించడం లేదా అదనపు ప్యాకేజీని ప్రకటించడం ద్వారా లీగల్ పొలిటికల్ వివాదాలకు ప్రభుత్వం చెక్